మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని మనం చూడాలి అనంటే, దేవుని యొక్క నోటి మాట మనం వినాలి అనంటే, దేవుని చిత్తమును, దేవుని యొక్క సంకల్పమును, దైవికమైన దీవెన ఆశీర్వాదములు మన జీవితంలో మనం పొందుకోవాలి అని అంటే, పరిపూర్ణంగా దేవుని మనం చూడాలి అని అంటే హృదయము శుద్ధిగా ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఇంకా ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనము. దావీదు రాజు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. దేవ, నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుము. దేవ, నా యందు శుద్ధ హృదయం కలగజేయుము, నా అంతరంగమందు స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు. తన అంతరంగమందు శుద్ధి కలగాలని, అంతరంగమందు శుద్ధి కలగజేసేవాడు, అంతరంగమును పవిత్రపరిచేవాడు దేవుడు ఒక్కడే ఉన్నాడని ఆయన గమనించి దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయి, నా అంతరంగమునందు స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము అని ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా దైవికమైన దీవెన, దైవికమైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం కలిగి ఉండాలి అని అంటే మన అంతరంగము శుద్ధి చేయబడాలి. స్థిరమైనటువంటి మనస్సు, నూతనమైనటువంటి మనస్సు మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ దేవుని మనం చూడగలము. ఆ దైవికమైనటువంటి ఆశీర్వాదాలు మనము పొందుకొనగలము. ఇంకొక మాట చూసుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయము 22వ వచనంలో కొన్ని మాటలు నేను చదువుతున్నాను, విందాం. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటముగాను ప్రేమించుడి. మీ మనసును మీరు సత్యమునకు విధేయులై మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఒకరి ఎడల ఒకరు హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమించుడి అని దేవుని వాక్యం చెప్పింది. ఈ విధంగా ఒకరినొకరు మిక్కటముగా ప్రేమ కలిగి